గోల్కొండ కుతుబ్ షాహీ సమాధులు 400 ఏళ్ల చరిత్రకు ఒక నిదర్శనం. ఇప్పుడు అక్కడే నేల కింద ఓ సొరంగం బయటపడింది. అక్రమ తవ్వకాలు జరిగాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. చరిత్ర, సొరంగం, ఆరోపణలు. ఈ ఘటన వెనక అసలు ఏముందో ఇప్పుడు చూద్దాం. గోల్కొండలో పురాతన సమాధుల దగ్గర అక్రమ తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గోల్కొండ 18 సిడి ప్రాంతంలోని కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం క్రీడా మైదానంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రాంతంలో ఓ సొరంగం బయటకు రావడంతో ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ తవ్వకాలు అనధికారికంగా జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సైనిక అధికారులు ఈ తవ్వకాలు చేశారని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆరోపించారు. పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ను కలిసి ఆరా తీశారు. తవ్వకాలపై విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ దృష్టికి కూడా ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దాంతో ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ సొరంగం బయటపడటంతో ఏళ్ల నాటి ఓ కథ మళ్లీ తెరపైకొచ్చింది. గోల్కొండ కోటకు, చార్మినార్ కు మధ్య రహస్య మార్గముందనే చర్చ మొదలైంది. కుతుబ్ షాహీ రాజకుటుంబం ఈ మార్గం ద్వారా కోట నుంచి నగరానికి రాకపోకలు సాగించిందనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇది కేవలం చారిత్రక నమ్మకమేనని, ఈ మార్గం ఉనికి ఇప్పటికే నిర్ధారణ కాలేదని చెప్తున్నారు. బయటపడిన నిర్మాణం నిజంగా పురాతన మార్గమా లేక ఇటీవలి తవ్వకమా అన్నది తేలాల్సి ఉంది. అక్రమ తవ్వకాల ఆరోపణలు కూడా ఇంకా రుజువు కాలేదు. సొరంగం అసలు కథ ఏంటన్నది పురావస్తు శాఖ తనిఖీ తర్వాతే తేలుతుంది. 400 ఏళ్ల వారసత్వ సంపదకు నష్టం వాటిల్లిందా లేదా అనే దానికి ఏఎస్ఐ రిపోర్టు జవాబు చెప్పనుంది. అప్పటిదాకా గోల్కొండ సొరంగం రహస్యంగానే ఉండనుంది.